వాక్యం తెలియని మనల్ని ఈరోజు మన వెనకాల దేవుడు ఎందుకు పడుతున్నాడంటే, మన వెనకాల దేవుడు ఎందుకు తిరుగుతున్నాడంటే, అయ్యా వాక్యం నేర్చుకో, పరిశుద్ధాత్మ పొందుకో, నేను నీతి వస్త్రాలు ఇస్తాను, నేను నీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, నేను నీకు జీవం ఇస్తాను, నేను నీకు రాజకిరీటం ఇస్తాను, నేను నా సింహాసనం ఇస్తాను, నిన్ను నా సింహాసనమే కూర్చొని పెట్టుకుంటాను నిన్ను అని ఎందుకు వాగ్దానాలు చేసి ప్రామిస్ చేస్తున్నాడంటే, ఎందుకు ఆ యొక్క వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడంటే, దేవుడు ఆస్పరోసు ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే అన్యజనుల దగ్గరికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది రాకడలో మొదటి రాకడలో భాగమై ఉన్నది. ఇప్పుడు మొదటి రాకడలో రెండవ రాకడ ఇంక్లూడ్ అయి ఉన్నది. ఇది రహస్యంగా మర్మంగా ఆయన రావడం వెళ్ళడం ఒక రహస్యంగా మర్మయుక్తంగా దేవుడు దాచిపెట్టాడు దీన్ని. హల్లెలూయా. ఆయన రావడం, వధువు కొరకు వాక్యం సిద్ధపరచడం, మధ్యాహ్నం ఇవ్వడం, ఆయన ఆ యొక్క ఎస్తేరుని సిద్ధపరచడం, ఆయన రాజకుమారిని ఆ యొక్క తీసుకురావడం, సిద్ధపరచడం, మధ్యాకాశం తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఒకట్లో మరొక రాకడ రహస్యంగా ముద్రించబడి చేసింది దేవుడు. హల్లెలూయా. మొదటి రాకడలో రాకడ లోపల రాకడ మొరిగై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క అన్యజనుల కొరకు సీక్రెట్గా దేవుడు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే చెప్పాను మీకు, ఇప్పుడు రాకడ ఎలా జరుగుతుందంటే, మెరుపు తూర్పును పుట్టి పడమరని ఎలాగైతే అస్తమిస్తుందో మనుష్య కుమారుడు యొక్క రాకడ అలా ఉంటుంది అన్నాడు. అంటే మెరుపు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడ పుట్టాడు? తూర్పులో పుట్టాడు. ఏది తూర్పు? తూర్పు దేశం ఏది? యెరూషలేం. యెరూషలేంలో బెత్లెహేం అనే పట్టణంలో దేవుడు పుట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మెరుపు ఎక్కడికి రావాలి? ఎక్కడ అస్తమయం జరగాలి? అస్తమయ కాలంలో పడమర దిక్కున అది అస్తమించాలి. హల్లెలూయా. ఇది అస్తమయ కాలంలో సూర్యుడు అస్తమించే దిశ ఎక్కడ ఉందంటే, వాస్తవంగా ఆ యొక్క తూర్పులో భౌతికమైన సూర్యుడు చూడండి, ఆ ప్రయాణం తూర్పులో ఉదయిస్తాడు. తూర్పు నుంచి ఎక్కడికి వస్తాడండి? ఎక్కడికి వస్తాడు? జర్మనీ వస్తాడు. జర్మనీ నుంచి ఇంగ్లాండ్ వెళ్తాడు. ఇంగ్లాండ్ నుంచి పశ్చిమ దేశం ఏది? ఇప్పుడు ప్రపంచంలో పశ్చిమ దేశం ఏది? అమెరికా అయి ఉన్నది. హల్లెలూయా. మీరు గూగుల్లోనో లేకపోతే ఇంటర్నెట్లోనో ఎక్కడో కొట్టు చూడండి, పశ్చిమ దిక్కు గల దేశం ఏదంటే అమెరికా చూపెడతాడు, తూర్పు దిక్కు గల దేశం ఏదంటే యెరూషలేం, ఇజ్రాయేల్ దిక్కు చూపెడతాడు. హల్లెలూయా. తూర్పును ఉదయించే ప్రాంతం ఉంది సూర్యుడు, సూర్యుడు అస్తమించే ప్రాంతం ఉంది. అందుకే సూర్యుడు అస్తమించే